వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. విటైపల్లి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఈ రోజు నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలోని విటైపల్లి హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆధ్యాత్మికత మనిషికి ధైర్యాన్ని, సేవాభావాన్ని పెంపొందిస్తుందని, సమాజంలో సానుకూల మార్పులకు దైవభక్తి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ బావోజీ లక్ష్మణ్ నాయక్, స్థానిక నాయకులు రచ్చ శ్రీరాములు, రూపం వెంకటరెడ్డి, శేఖర్, వెంకటేష్, గాజుల శ్రీనుతో పాటు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర డెంటల్ కౌన్సిలర్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. నాగర్ కర్నూలు డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శాలువ కప్పి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంటల్ కౌన్సిలర్ అధ్యక్షుడిగా రాజేష్ రెడ్డి మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, మల్లేష్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా 44 మంది దివ్యాంగులకు వాహనాలను పంపిణీ చేశారు. అలాగే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు 17 ల్యాప్టాప్లు, 2 సెల్ ఫోన్లు అందజేశారు. అదనంగా 20 మంది బాలికలకు సైకిళ్లు, 6 మోటార్ వీల్ చైర్లు, 10 బ్యాటరీ ట్రైసైకిళ్లు, 1 బ్యాటరీ ఆటోను లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం దివ్యాంగుల జీవన ఉపాధిని మెరుగుపరచడం, వారి స్వయం ఆధారిత జీవనానికి తోడ్పడడం లక్ష్యంగా ఈ ఉపకరణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ దివ్యాంగులను వ్యక్తిగతంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, వారికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి దివ్యాంగుడికి అవసరమైన ఉపకరణాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మరిన్ని వినూత్న పథకాలను ప్రవేశపెడతామని, ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్లు సాయం నేరుగా లబ్ధిదారులకి అందుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుకూలంగా పాలన సాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు, జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ దిశ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి అధ్యక్షతన శుక్రవారం కార్పొరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో దిశ సమావేశానికి నాగర్ కర్నూలు జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు అమరేందర్, జీవి శ్యామ్ ప్రసాద్ లాల్, జిల్లా అటవీ శాఖ అధికారులు రేవంత్ చంద్ర పాల్గొన్నారు. ఉపాధి సృష్టి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమలులో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి బ్యాంకు తమ పరిధిలో ఉన్న లబ్ధిదారులకు, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యతనిస్తూ రుణాలు మంజూరులో వేగం పెంచాలని, చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థలకు వెన్నుముక్కగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పటికీ ప్రభుత్వం సంక్షేమ పథకాల కింద ఆమోదు పొందిన రుణ దరఖాస్తులకు ఆశించిన స్థాయిలో రుణాలు అందించకపోవడం పట్ల ఎంపీ మల్లు రవి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ డాక్టర్ మల్లు రవి జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై పలు కీలక శాఖల అధికారులతో విస్తృత సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. బ్యాంకింగ్ రంగం ద్వారా రుణాల మంజూరు, స్వయం ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ, మెడికల్ కళాశాల, నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న సేవలపై కూడా ఎంపీ సమగ్ర సమీక్ష నిర్వహించారు. నాగర్ కర్నూలు మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, దిశ కమిటీ సభ్యులు భగవంత్ రెడ్డి, చెన్నయ్య, మన్నెమ్మ, డాక్టర్ వెంకట్, జిల్లా పరిషత్ సిఇఓ దేవ సహాయం, పీడీ డిఆర్ఏ చిన్న ఓబులేసు, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించేందుకు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఈ నెల 24వ తేదీన శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బాదవ సంతోష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న పలు అభివృద్ధి పథకాల పురోగతిపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, ఉపాధి హామీ, సామాజిక భద్రత, బ్యాంకింగ్ రంగాలకు సంబంధించి
సంబంధించిన పథకాలు అమలుపై సమీక్ష జరగనుంది. ఈ సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరు కానున్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించిన నివేదికతో సకాలంలో సమావేశానికి హాజరు కావాలని కలెక్టర్ కోరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.